ఒక్కరి కోసం ఇంతమంది అష్టైశ్వర్యాలు వదులుకొని వచ్చిన వాళ్ళు ఇలా గొడవ పడ్డారు అంటే ఆ గొడవ వెనక నువ్వున్నావని నాకు తెలుసు. చిచ్చు పెట్టావని నువ్వనుకుంటున్నావు. ఆ చిచ్చుని దీపంలా చేసి ఈ ఇంటికి నన్ను వెలుగునిస్తాను. నేను కాలు పెడితే ఎలాంటి అఖండ దీపమైనా ఆరిపోవాల్సిందే. ఈరోజు ఐశ్వర్య భవానీలతో మొదలు పెట్టాను. రేపు మహీ దేవాలను అన్నదమ్ములుగా విడదీయడంతో పూర్తవుతుంది. నువ్వేసే ప్రతి కుట్రకి అడ్డుగా నానుంటాను. నా వాళ్లకంటే ముందు నన్నెదుర్కోవాలి. గుర్తుపెట్టుకో. 3 నెలలని డెడ్ లైన్ పెట్టిన దాన్ని ఆ మాత్రం గుర్తుపెట్టుకోలేనా? నాతో ఇలా సవాల్ చేసేవాళ్లు లేరు కాబట్టి నా పని కొంచెం స్లో అయింది. రేపటి నుండి నేను వేసే ఎత్తులు నువ్వు ఊహించలేవు కూడా. రేపటిదాకా ఎందుకు? ఏ సీరతో అయితే ఇద్దరిని విడదీశానని నువ్వనుకుంటున్నావో ఆ ఇద్దరూ కలిసి సీరను సంతోషంగా చంద్రముఖికి ఇచ్చేలా నాన్ చేస్తాను. ఎప్పటికీ నా కుటుంబం ఒక్కటిగానే ఉంటుందని నిరూపిస్తాను. ఓ, పగటి కలలా? అవును. ఒకసారి పెద్దబాబు గారిని నాకు దూరం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. చివరికి ఏమైంది? పెద్దబాబు గారు నా వాడయ్యాడు, నా తోడుగా ఉన్నాడు. ఇప్పుడు కూడా కలలు కంటున్నావు. మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు. చూద్దాం ఎవరు ఓడిపోతారో. ఇప్పటికైనా అర్థమైందా చీపురా ఆంటీ? ఈ ఇంట్లో నీ విలువ, నా మాటలు ఇప్పటికైనా వినాలి కదా ఆంటీ. అమ్మ ఉందని చూడకుండా గొడవ పడ్డప్పుడే ఆ గొడవ వెనుక నువ్వు ఉన్నావని నాకు తెలిసి నీలంబరే. త్వరలో నువ్వు ఊహించిన దెబ్బ కొడతావు, చూస్తూ ఉండు. సిన్నమ్మ గారు, సిన్నమ్మాయి గారు, మీ ఇద్దరితో మాట్లాడాలి. ఇంకే ఉందిలే పార్వతి మాట్లాడ్డానికి. అర్థమైంది. మీ కోపం, మీ అలక, మీకు నచ్చిన ఈ సీర మీకు లేదనేగా? సరే, ఒకసారి ఈ సీరను పట్టుకోండి. పట్టుకోండి సిన్నత్త గారు, పట్టుకోండి. సినమ్మ గారు, మీకు నచ్చింది ఇదే సీర కదా, మీరు పట్టుకోండి. ఇప్పుడు ఇద్దరికి కుస్తీ పోటీలా లేక చీరలాగే పోటీ పెడతావా? ఏంటి పార్వతి? పార్వతి ఏం చేస్తున్నావు? ఎవ్వరికి నచ్చింది వాళ్ళకిస్తే ఏ గొడవ ఉండదు కదా. అలా చేస్తే ఇద్దరికి చీర పనికి రాకుండా పోతుంది కదా పార్వతి. చీరనే రెండుగా చీలిస్తే పనికి రాకుండా పోతుంది. అట్టాంటిది కుటుంబంలో ఇద్దరు మనస్పర్ధలతో మాట్లాడుకోకుండా ఉంటే ఎట్టా? ఎవరో గీసిన అగ్గి పుల్లకు మన కుటుంబాన్ని మనమే నాశనం చేసుకుంటామా చెప్పండి? శభాష్ వదినా, సూపర్గా చెప్పావు. ఇప్పటికైనా కొంతమంది మారతారేమో. అర్థమైంది పార్వతి. వయసులో పెద్దదాన్ని నేనే కొంచెం అర్థం చేసుకుని ఉండాల్సిందే. ఐశ్వర్య, ఇదిగో ఈ చీర నువ్వే తీసుకో. అయ్యో, ఈ మాట కోపంతో కాదు, మనస్ఫూర్తిగానే ఇస్తున్నాను. సిన్నమ్మ గారు ప్రేమతో ఇస్తున్నారు. అయినా మీరు మీకోసం కాదుగా, చంద్రముఖికి ప్రేమతో ఇవ్వాలనుకున్నారు.
ఇప్పుడు మీరిద్దరూ కలిసిస్తే చంద్రముఖి ఇంకా సంతోషిస్తుంది. ఏమంటావు చంద్రముఖి? అవును పార్వతి. ఇప్పుడు చూడండి, అందరం ఎంత ఆనందంగా ఉన్నామో. మీరు మీ కోడలికిస్తే మీ కోడలు తన చెల్లెలికిచ్చింది. అంతేగా సినమ్మ గారు? కుటుంబాన్ని విడదీస్తున్నాను అనే బాధ నుండి ఇలా కాపాడావా పార్వతి? చూసావా నీలాంబరి, ఈ ఇంట్లో మా వదిన ఉండగా నీ ఆటలు సాగవు. ఛీ! సిన్బాబ్ గారు, నీలంబరి గొడవలు పెట్టి తప్పు చేస్తే మీరు పాపం ఐశ్వర్యమ్మాయి గారి మనసును అర్థం చేసుకోకుండా కోపడ్డారు. చంద్రముఖికి తన చేత్తో సీర పెట్టాలన్న ఉద్దేశంతో అట్టా చేసింది, కానీ కావాలని కాదు. ఏమమ్మా కోడలి పిల్ల, ఇంకా నా మీద కోపం పోలేదా? మాట్లాడవా? ఏయ్, నువ్వు మాట్లాడపోతే ఊరుకుంటాననుకున్నావా? సిన్నమ్మ గారు, ఆ రోజు అందరం ఇట్ట ఆనందంగా ఉండాలని మనందరి చేత తులసమ్మని నాటించారు. ఆ నమ్మకాన్ని మనం ఎప్పటికీ ఇట్టాగే ఉంచుకోవాలి సిన్నమ్మ గారు. అమ్మ తులసమ్మ, ఇంట్లో వాళ్ళని ఎలాంటి చెడు గాలి తాకకుండా ఆరోగ్యంగా ఉంచాలా. నువ్వింట్లో ఉన్న చెడుని దూరం చేయగలిగే ధైర్యాన్ని ఇవ్వాలమ్మా. శ్రీమతి గారు, ఇది మీకోసమే. నాకెందుకు పెద్దబాబు గారు? ఎందుకంటావేంటి? లోపల నువ్వు చూపించిన సమయస్ఫూర్తికి, నీ ఆలోచనలకి అభినందిస్తూ ఈ ఘట్టమనేని దేవేంద్ర ఇస్తున్న చిన్న పుష్పగుచ్చం. అలాగా? నిజానికి ఒక పెద్ద గజమాల తెచ్చి పట్టుశాలువా కప్పి నీకు సన్మానం చేయాలనున్నా చేయలేని పరిస్థితి. నా భార్య పార్వతి పండక్కి నాకు బట్టలే దండగా అంది. అలాంటిది ఆ పూలు కొనడానికి డబ్బులెక్కడిస్తారు? ఇట్ట వస్తున్నారా పెద్దబాబు గారు? చెప్తా మీ సంగతి. మీ పుష్పగుచ్చాన్ని మీరే ఉంచుకోండి. అంటే నచ్చలేదా? లేదు, అస్సలు నచ్చలేదు. అదేంటి, బాగుంది కదా. దీనికోసం 2 గంటలు కష్టపడ్డాను తెలుసా? నచ్చింది ఇవ్వకుండా మీ కష్టం గురించి మాట్లాడుతున్నారేంటి? సరే, ఇంకేం కావాలి చెప్పు. వద్దులేండి, నేను పిచ్చిదాన్ని. నా పార్వతి బంగారం అని నన్నెత్తుకుని గిరగిరా తిప్పి ముద్దు పెట్టుకుంటారేమోనని అనుకుంటే చివరికి ఈ 4 గడ్డి మొక్కలతో సరిపెట్టారు. అయినా నాకేం తెలుసు మా శ్రీవారికి అంత ప్రేమ లేదని. ఇది కళా నిజమా? ఇంత బాధపడుతున్నా నోరు తెరిచి సూతున్నారే కాని ఓహదార్చడం, ముద్దు ముచ్చట ఏమీ లేవు. వద్దు, నేను అడుగున్నాక ఏం అవసరం లేదు. మీరు కూడా అందరిలాంటి మగవాళ్లే అన్నమాట. భగవంతుడా, ఈ భార్యలు ఎవ్వరికీ అర్థం కారు. పెళ్లి కాకముందు నీ మనసులో ఏముందో ఇట్టే అర్థమైపోయేది. ఏమంటూ తాళి కట్టాను అప్పటి నుంచి నేను అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోయింది పార్వతి. మనసిచ్చినప్పుడున్న ప్రేమ మనవాడిన తర్వాత కూడా ఉండుంటే భార్యల బాధేంటో మీ మగవాళ్ళకు అర్థమవుతుంది. మనసులో ప్రేమ ఎంతుందో తెలపాలంటే మరి ముద్దు పెట్టాల్సిందే కదా. ముద్దు పెట్టకుండా కూడా మనసులో ప్రేమ చూపించొచ్చు. అట్ట మీ ప్రేమను నాకు అర్థమయ్యేలా చేస్తే ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన వాటికి వడ్డీ వేసి నేనే తిరిగిస్తాను. వడ్డీ అంటే టెంప్టింగ్ గానే ఉంది, కానీ ఎలా పార్వతి? చెప్పేస్తారు మరి. ఏ పార్వతి,
అనుకున్నదొకటి అయిందొకటి. బోల్తా కొట్టేవలే బుల్బుల్ పిట్ట. ఈ సాంగ్ నా కోసమే రాసినట్టున్నారు. అప్. అప్. పార్వతి ఒకసారి విను. చీపురా ఆంటీ, ఇప్పుడు ఆలోచించి నీకేం లాభం లేదు. నేను చెప్పినట్టు వినుంటే 25,000 రూపాయల పట్టు చీర నీ చేతిలో ఉండేది. కానీ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకే అన్న విషయం నువ్వు మర్చిపోయావు. ఏయ్, నువ్వు పట్టుచీర ఇవ్వకపోతే కట్టుకోవడానికి నాకు బట్టలే లేనట్టు ఫీల్ అవుతున్నావేంటే? నువ్వు ఇస్తావని ఇక్కడ చేతులు కట్టుకునే కూర్చోలేదు. నా దగ్గర నువ్వు అడుక్కోకపోయినా అఖిలాంటి దగ్గర నువ్వు అడుక్కోవాల్సిందే కదా. హ, పేరుకే ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు నీ బ్రతుకు వాళ్ళ మోచేతుల కిందే గడిచిపోతోంది. మంచి వాళ్ళ దగ్గర బానిసలా బతికినా ఆత్మకి తృప్తి ఉంటుందే. అలా అనుకునే కాలక్షేపం చేస్తూ కళ్ళు మూసేసాయంటీ. నీ ఇద్దరు పిల్లలు కూడా వీళ్ళ దగ్గర గుమస్తాలుగా పనిచేస్తారు. అందరం లేని వాళ్ళలా ఉంటే ఇంకా గుమాస్తాగిరి కూడా ఉందా? హ, అబ్బా, అఖిలాంటి టాలెంట్ నీకు తెలీదు కదా. ఈ రోజు కాకపోతే రేపు తన వైభవాన్ని మళ్ళీ సంపాదిస్తారు. అప్పుడు కూడా నువ్వు పప్పిలానే తోక ఊపుకుంటూ వెనకాలే తిరుగుతావు. అంతేనంటావా? నేనంత లోతుగా ఆలోచించలేదే. బా, చీరను సగం చేసి నీకు ఇస్తానంటే వద్దే వద్దని మొత్తుకున్నావు. తెలివిగా ఆ చీరని చంద్రముఖికొచ్చేలా చేసింది ఆ పార్వతి. ఏంటి, అది నీకే ఇవ్వచ్చు కదా. ఏంటి, అర్థమవుతుందా ఆంటీ? ఆ, కొంచెం కొంచెం అర్థమవుతోంది నీలమ్మా. వెరీ గుడ్. నా మాట వింటే నువ్వు ఖచ్చితంగా బాగుపడతావనుకో. ఆ, వీళ్ళ కళ్ళ ముందే కాస్ట్లీయెస్ట్ గా బతుకుతావనుకో. పేదరికంలో మగ్గే వీళ్ళ ముందు రాజరికం అంటే ఏంటో నువ్వు షో చేయొచ్చు. అలా అంటావా? ఎస్. ఏంటే ఎస్సు తుస్సు? చెప్పరు. మళ్ళీ పగిలిపోద్ది చంప. నువ్వెవరికి చెప్తున్నావే? నేను ఏమీ లేని దాల్లా బతుకుతున్నానని అనుకోవచ్చే. నా దగ్గర అఖిలక్క పంచుతున్న ప్రేముందే. 25,000 చీర కట్టుకునే మోజు వయసు నాకైతే లేదా పిచ్చిదానా? నా కోడళ్ళు నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. అంతకన్నా నాకేం అక్కర్లేదే. ఇంకొక్కసారి నాకు సలహాలు ఇవ్వడానికి వచ్చావనుకో, భోగి మంటలో నిలబెట్టి నీ తోలుస్తాను. జాగ్రత్త. మోహన్ చూడు. ఇంత గట్టిగా పీకావేంటే? మారిపోయిందనుకుంటే దిమ్మ తిరిగేలా కొట్టింది. వెర్రి గొర్రె అనుకున్నాను. కాదు, చాలా ముదిరిపోయింది ఇది కూడా. చెప్తా దీని సంగతి. ముద్దు కావాలంటుంది, పెడుతుంటే వద్దు అంటుంది. అలా అని సైలెంట్ గా ఉంటే ఇంతేనా నీ ప్రేమ? నా మీద ప్రేమ తగ్గిపోయిందిలేని బొంగమూతి పెడుతుంది. ఏదో ఒకటి చేసి పార్వతిని ఇంప్రెస్ చేయాలి. చేస్తాను. లోపలున్న పాత దేవాన్ని బయటికి తీసుకొస్తాను. పార్వతి, పార్వతి, ఏం చేస్తున్నావు? ప్రేమలే మసకబారాయి అనుకున్నాను.
సూపు కూడా మందగించిందా? అంత కోపం ఎందుకో? మరి ఎదురుగా పిండి దంచబోతుంటే ఏం చేస్తున్నావు అని అడగడంలో అర్థమేంటి? అంటే ఆ పిండితో ఏం చేయబోతున్నావని. అరిసెలు అరిసెలు తెలుసా? అవ్వన్నమాట. ఈ బియ్యం అన్ని ఎప్పుడు దంచాలని ఎంత టైం పడుతుందో తెలుసా? రోకలెత్తి అలుపు రాకుండా దంచితే 4 పాటలు పాడుకున్నంత సేపు. 20 రూపాయలు ఇస్తే పిండి పట్టిస్తారు కదా, టైంకి టైం కలిసి వస్తుంది, శ్రమకి శ్రమ ఉండదు. రోట్లో దంచిన పిండి రుచికి మరలో వేసిన పిండి రుచికి తేడా ఉంటాది పెద్దబాబు గారు. పెద్దలు ఊరికే ఏది చెప్పరు. హలో, ఇన్ని తెలిసిన పార్వతి మేడం గారికి కడుపుతో ఉన్న వాళ్ళు దంచకూడదని తెలీదా? నేను దంచకపోతే మీరు దంచుతారా? ఏ శ్రీమతి గారి కోసం ఆ మాత్రం చేయలేనా? ఒక్కసారి ఎలా దంచాలో చూపించు, దంచుతాను. మధ్యలో నా వల్ల కాదని ఆపేస్తే? వెనకడుగు వేయటం మా ఇంట వంట లేదు శ్రీమతి గారు. సరే చూపించు. చూపిస్తాను. ఇలా పట్టుకొని హిట్ట దంచాలి. అర్థమైనాదా? మీరు దంచుతూ ఉండండి, నేను పిండి లోపలికి తోస్తాను. ఏయ్, ఇది తొండి. ఇలా చెప్తే ఎలా తెలుస్తుంది? నా చేయి పట్టుకుని దంచి చూపించు. మీ ఉపాయం అర్థమైనది పెద్దబాబు గారు, చెప్తా. చూపించు. అరే ఏయ్, పెద్దబాబు గారు, ఇంకా చాలు, పని కానివ్వండి. పెద్దబాబు గారు, మీ ప్రేమను చూడాలనుంది, చెప్తాను. పార్వతి, పార్వతి, ఏమైంది? పార్వతి, ఏమైంది? పార్వతి, పార్వతి, ఏమైంది? వేలు వేలు పార్వతి, సార్, 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 చూసుకోలేదు పార్వతి. నొప్పిగా ఉందా? అయ్యో
భారతి ఐమ్ సారీ భారతి నేను నిజంగా చూసుకోలేదు అయ్యో భారతి. ఆ!